శాంతియుత ప్రజాపాలన బనగానపల్లి నియోజకవర్గంలో కొనసాగుతుంది. టంగుటూరి సీనయ్య ప్రభుత్వ ఆసుపత్రులు చికిత్స పొందేందుకు వచ్చిన రోగులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోదరుడు పట్టణ మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి సొంత నిధులతో 16 సంవత్సరాల పాటు రోగులకు భోజనాలు ప్రతిరోజు ఏర్పాటు చేయడం జరిగిందని, వైసీపీ అరాచక ప్రభుత్వంలో ఉచితంగా భోజనాలు రోగులకు ఏర్పాటు చేస్తే బీసీ కుటుంబంపై కక్ష సాధింపులో భాగంగా రోగులకు భోజనాలు లేకుండా అడ్డుకోవటం జరుగుతుందని టీడీపీ నాయకులు టంగుటూరి సీనయ్య, కాట్రెడ్డి మల్లికార్జున్ రెడ్డిలు గుర్తు చేశారు. ఉప సర్పంచ్ బురునుద్దీన్ మాట్లాడుతూ శాంతియుత ప్రజాపాలన తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యపడుతుందని, శాంతికి మారుపేరు సీఎం చంద్రబాబు నాయుడు అని అన్నారు. అనంతరం బనగానపల్లె మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గా పెద్దరాజుపల్లె వాసి కొండు భూషన్న మాట్లాడుతూ దౌర్జన్యాలు దోపిడీలు చేసేవారు ఎవరన్న విషయం ప్రజలందరికీ తెలుసునని, పాత బస్టాండ్ సమీపంలోని ట్రాఫిక్ సమస్యతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడటం జరుగుతుంది. అలాగే గ్రామ పంచాయతీ పరిధిలో మినరల్ వాటర్ ప్లాంట్ మరమ్మతుల కొరకు నిధులు లేక గత 9 నెలలుగా మినరల్ వాటర్ ప్లాంట్ నిరుపయోగంగా ఉండటంతో వాటిని తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ సలాం బాలనాయుడు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది. అలాగే చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. సూపర్ 6 పథకంలో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతుల అకౌంట్లో కూడా 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. అలాగే ఆగస్టు 15వ తారీఖు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. అలాగే బనగానపల్లె పట్టణ విషయానికి వస్తే బనగానపల్లె పట్టణంలో రోడ్లన్నీ కూడా ఇప్పుడు బాగా చేస్తున్నారు బీసీ జనార్దన్ రెడ్డి గారు. అలాగే ఈ యొక్క డెవలప్మెంటు గత ప్రభుత్వంలో కంటే కూడా ఇప్పుడు బాగా ఉంది. బీసీ జనార్దన్ రెడ్డి గారి సోదరుడైనటువంటి బీసీ రాజారెడ్డి గారు గత 15 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం చేసేటువంటి వ్యక్తి. గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కక్ష సాధింపు చర్యగా నిలిపివేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోకుండా బీసీ జనార్దన్ రెడ్డి గారు అభివృద్ధి వైపే పరిగెడుతున్నాడు తప్ప ఎవరి మీద కక్ష సాధింపు చర్య అనేటువంటిది చేయడం లేదు. ఇది ముఖ్యంగా ప్రతిపక్షాల వాళ్ళు గ్రహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు అందరికీ నమస్కారం. లేకుండా పోతాయి, కొంతవరకు ఇండ్ల కాడ ఇబ్బంది ఉంటుంది, కుళాయిలు ఇరిగిపోతాయి, కొంతమంది నడచడం ఇబ్బంది ఉంటుంది. అటువంటి వల్ల ప్రజలు సహకరిస్తేనే అభివృద్ధి కనపడుతుంది. రెండోది వచ్చేసి ఇటు పాత బస్టాండ్లో కూడా 35 సంవత్సరాల నుండి మనం చూస్తున్నాము. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన స్థలం ఉంది, కొంత గ్రామ పంచాయతీ స్థలం ఉంది, కొంత వక్ఫ్ బోర్డు స్థలం ఉంది. 2 స్థలాలు ఉన్నాయి. గత 35 సంవత్సరాల నుండి అన్యాయకాంతరంగా అటు గ్రామ పంచాయతీకి కానీ ఇటు వక్ఫ్ బోర్డుకు కానీ ఎవరు కూడా ₹1 రెంట్ ఇవ్వడం లేదు, అంత అనుభవిస్తున్నారు. అది ఆలోచన చేసి మంత్రి గారు ఇప్పుడు వక్ఫ్ బోర్డుకు తరపున ₹2 కోట్ల శాంక్షన్ చేసి షాదీఖానా కట్టడం జరిగింది. ఆ షాదీఖానా కోసము దాని మెయింటెనెన్స్ కోసం ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి అక్కడున్న వ్యక్తులకల్లా పిలిపించి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు అన్ని విధానాల సహకరించి మీకు వ్యాపారాలు జరిగినట్టు మార్గం చేస్తాను. ఎందుకంటే ట్రాఫిక్ సమస్య కూడా ఉంది పాత బస్టాండ్లో. మీరందరూ సహకరించాలి, మీరందరూ సహకరిస్తే మేము ఏదైనా ఒక పని చేస్తామనే నిర్ణయంతో ఈరోజు పాత బస్టాండ్లో కూడా ఆ వక్ఫ్ బోర్డు యొక్క ఫంక్షన్ హాల్ కోసం అని చెప్పి ఆలోచన చేసి కొంత స్థలాన్ని మనము ఈరోజు దాన్ని మార్గం చేయడం జరిగింది. ఇందుకు ఆ వక్ఫ్ బోర్డు స్థలము కొంత ఉంది, గ్రామ పంచాయతీ స్థలం ఉంది. కొంతమంది గత ప్రభుత్వంలో కొంతమంది కార్యకర్తలు వాళ్ళ సొంత రిజిస్టర్లు చేసుకోవడం జరిగింది. ఆ సర్వే నెంబర్ 163 వేరు, 164 వేరు అటువంటి సర్వే నెంబర్లు ఉన్నాయి దాంట్లో. కానీ వక్ఫ్ బోర్డు స్థలం ఎవరికి అమ్మనికి లేదు, ఎవరు కొననికి లేదు. గ్రామ పంచాయతీ స్థలం ఎవరు అమ్మనికి లేదు, ఎవరు కొననికి లేదు. అటువంటి స్థలాల్లో 10-20 ఏళ్ల నుండి అనుభవిస్తూ ఈ దాంట్లో పట్టాలు కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆ స్థలాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు మన మంత్రి గారు
ఈ షాదీఖానా కోసం ఇంప్రూవ్మెంట్ కోసము దాన్ని ఆలోచన చేసి అక్కడ ఉన్న వ్యక్తులతో మాట్లాడి ఆ కార్యక్రమం జరుగుతుంది. గారు బనియాముల పట్టణం యొక్క అభివృద్ధి కోసం ఎంత తపన పడుతున్నారో పట్టణ ప్రజలు మొత్తం తెలుసు. కేవలం షాదీఖానా స్థలం, తర్వాత వక్ఫ్ బోర్డు స్థలం, పంచాయత్ బోర్డు స్థలంలో ఉన్నటువంటి అక్రమాలను తొలగించారు తప్ప ఏ వ్యక్తిగత స్వలాభం కోసం మీ మీద కక్ష కాదు. తర్వాత మీరే చూస్తారు కదా, రేపొద్దున ఆ స్థలంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో మీరు నోట్ చేసుకోండి. బీసీ జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు చెప్తున్నారు, ఈ రోజు చెప్తున్నారు. బనియాముల పట్టణ అభివృద్ధి ఆయన మొదటి లక్ష్యం, ముస్లింల యొక్క అభివృద్ధి ఆయన లక్ష్యం, షాదీఖానా యొక్క అభివృద్ధి ఆయన లక్ష్యం. కాబట్టి ఈ చర్యలన్నింటికి అవాస్తవాలని చెప్పి కాసనామడిగా చేసినటువంటి ఆరోపణలు అవాస్తవాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాను. తర్వాత కావచ్చు, పట్టణంలో అభివృద్ధి పనులు కావచ్చు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. కనీసము మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎవరు కాసనామడి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ పాత బస్టాండ్ బ్రిడ్జి కాడ కనీసం గుంతలు కూడా గుర్చలేదు. మీరు 5 సంవత్సరాలు అధికారులు ఉన్నారు, మరి ఏం చేస్తున్నారు మీరే చెప్పారు. ఈరోజు ఆ అభివృద్ధి చూసి ఓర్వలేక బీసీ జనార్దన్ గారిపై నిందలు వేయాలి, ఏదో ఒక నెపం వేయాలని చెప్పి మీ యొక్క పార్టీ కార్యక్రమం తప్ప వేరే ఏం లేవు. ఒకవేళ మేము తప్పు చేస్తే ప్రజలు గమనిస్తారు. ఆ రోజు మీరు తప్పు చేశారు కాబట్టి ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఈరోజు మేము చేసే అభివృద్ధి పనులు ఒకవేళ తప్పు అయితే ఆ రోజు ప్రజలు మాకు బుద్ధి చెప్తారు, కానీ ఆల్రెడీ మీకు చెప్పిన బుద్ధి మాకేం చెప్పరు. ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాన్ని చూస్తున్నారు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి బీసీ జనార్దన్ గారి నాయకత్వంలో ఈ బనియాముల పట్టణంలో చాలా సంతోషంగా ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమం అన్ని సపోర్ట్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఆగస్టు 2వ తేదీన ఈరోజు మన రాష్ట్రంలో మొత్తం రైతులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే రైతులకు ఫస్ట్ వచ్చేది జూన్ జూలై, అంటే పంట పెట్టుబడి సహాయం కింద, రైతులకు పెట్టుబడి సహాయం కింద మన ముఖ్యమంత్రి వర్యులు గారు మన స్టేట్ వైడ్ 5,000, సెంట్రల్ ప్రధానమంత్రి గారు 2,000, మొత్తం 7,000 కలిపి మన అకౌంట్లో ఈరోజే జమ అయింది. కాబట్టి ఈరోజు రైతులు చాలా ఆనందపరంగా ఉన్నారు. అలాగే మన ముఖ్యమంత్రి గారు గత కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పింఛన్ కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఈ ఉచిత బస్సు కానీ, అంటే ఆగస్టు 10 ఉచిత బస్సు వస్తుంది. ఇప్పుడు అన్నదాత సుఖీభావ అంటే 4 కొనసాగినాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క పింఛని 1,000 రూపాయలు ఈయనగా 5 సంవత్సరాలు చేసినాడు. మా చంద్రబాబు ఘనత ఏంటంటే చెప్పిన 1,000 రూపాయలు 4,000 పింఛన్ 1,000 రూపాయలని ఒక నెలకే పెంచినాడు. కాబట్టి మేము చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇట్లు